ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. ఇంకో 30% అయితే ఈ రకంగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈరోజు తందూరి చికెన్ చేయబోతున్నా. తందూరి చికెన్ అంటే తందూరి బట్టి కావాలి, ఓవెన్ ఉండాలి, అవి ఏమీ అవసరం లేకుండా ఇంట్లో మసాలాలతోనే ఎలా తందూరి చేయబోతున్నాం అనేది మీకు చూపించబోతున్నా. గెట్ రెడీ. మనకి తందూరి కోసం ఇలా లెగ్ పీసుల్ని పెద్దవి తీసుకోవాలి. వీటిని మనం కట్ చేసుకొని వీటికి మసాలా అప్లై చేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మసాలా లోపల వరకు వెళ్తుంది. తందూరి కోసం మసాలాని రెడీ చేసుకుందాం. దానికోసం గడ్డ పెరుగుని వేసుకుందాం. ముందుగా కట్ చేసి పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తందూరి మసాలా. దీన్ని బాగా కలుపుకుందాం. కస్తూరి మేతి, ఇప్పుడు ఈ తందూరి మసాలాని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసులకి అప్లై చేసుకుందాం. చికెన్కి ఇలా పుల్లలను గుచ్చుకుందాం. మనం బొగులపై కాల్చడానికి ఈజీగా ఉంటుంది. బొగ్గుల పొయ్యిని రెడీ చేసుకుంటున్నాం. దీని మీద కాలుస్తాం. ఇప్పుడు ఇలా నిప్పు అంటించిన తర్వాత బొగ్గులు బాగా అంటుకుంటాయి. మనకి ఇదే పెద్ద టాస్క్ తందూరి చేయడంలో, ఓవెన్ లేకపోతే. బొగ్గులు అంటుకున్నాయి, ఇంకా తందూరి కాల్చడమే. ఇంకా నెక్స్ట్ బాగా మ్యారినేట్ అయిన ఈ చికెన్ని ఇప్పుడు బొగ్గులపై పెట్టుకుందాం.
ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. ఇంకో 30% అయితే అయిపోయినట్టే. ఓవెన్ లేకుండానే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ రకంగా తందూరి చికెన్ వచ్చింది. చాలా అంటే చాలా బాగా కుక్ అయింది. తందూరికి ఎప్పుడైనా నిమ్మకాయ కాంబినేషన్, నిమ్మకాయ ఉల్లిపాయ. ఆహా, భలే కుక్ అయింది. ఆహాహా, సూపర్గా వచ్చింది. సేమ్ మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సూపర్. హ్యాపీ.